అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తోట మలుపు. రచయిత కొలిపాక రమామణి గారు. ఇక కథలోకి వెళితే, ఇవాళ చిన్నబావ వస్తాడు, కళ్ళు తెరవకుండానే అనుకుంది ఊర్మిళ. ఆ తలపే ఏదో మత్తు కలిగిస్తోంది. రఘు గురించి ఊహించుకుంటూ కదలకుండా పడుకుంది. తెల్లవారుతోంది. చల్లని గాలులు వీస్తున్నాయి. పక్షుల కిలకిలా రావాలు, దూరంగా ఉన్న దూళ్ళపాకలోని ఆవుల అంబారవాలు సందడిగా వినిపిస్తున్నాయి. తోటలోని ప్రతి చిన్న శబ్దము మధురమైన సంగీతంలా వినిపిస్తోంది ఊర్మిళకి. మెల్లగా కళ్ళు తెరిచింది ఊర్మిళ. ఆకాశం ఎంతో దగ్గరగా ఉన్నట్టుంది. తూర్పు దిక్కు ఎర్ర రంగు క్రొత్త రోజుకి ఆహ్వానం పలుకుతోంది. ఆకాశంలో మారుతున్న అందమైన రంగులని వింతగా చూస్తూ తన్మయత్వం పొందింది ఊర్మిళ. ఈరోజు నా జీవితం మళ్ళీ ప్రారంభమవుతుంది అనుకుంది. అంటే మధ్యలో చచ్చిపోయానా? ఆ ఆలోచనతో తనలో తనే నవ్వుకుంది. ప్రక్కకి తిరిగి చూస్తే అత్త మంచం ఖాళీగా ఉంది. రంగనాథం మాత్రం తన మంచం మీద ఒక మూల ముడుచుకొని పడుకున్నాడు. నేను వెళ్ళిపోతే రంగడు ఒక్కడు ఒంటరిగా ఇక్కడ ఉండిపోగలడా అనుకుంది ఊర్మిళ. ఆ భావం రాగానే మనసు వ్యధతో నిండిపోయింది. ఒక్క ఏడాదే కదా, తర్వాత నా దగ్గరికి వచ్చేస్తాడు అనుకుంది తిరిగి. అయినా మనసుకి అంత ఊరట కలగలేదు. చాలాసేపు అలాగే పడుకుంది, ఏదో ఆలోచిస్తూ. తెల్లవారుతూ ఉండటం చూసి లేచింది ఊర్మిళ. రంగనాథం దగ్గరకు వెళ్ళి వాడి చిన్న చెయ్యి తన చేతులలోకి తీసుకొని ముద్దు పెట్టుకొని డాబా మెట్టు దిగి క్రిందికి వచ్చింది. ముందు వాకిలి తుడిచి కల్లాపి జల్లుతోంది వీరమ్మ. వీరమ్మ, నీళ్లు ఒత్తుగా జల్లు, ఇవాళ నేను ముగ్గు వేస్తాను అని ఊర్మిళ లోపలికి వెళ్ళి ముగ్గుబుట్ట తెచ్చింది. పేడనీళ్లు కల్లాపి చల్లుతున్న వీరమ్మని చూస్తూ అరుగు మీద కూర్చుంది. వీరమ్మ చీర పైకి ఎత్తి కట్టి పమిట చెంగు నడుం చుట్టూ తీసి ముందు బొడ్డు దగ్గర దోపి చకచకా పనిచేస్తోంది. రెండు కాళ్ళు కలిసినప్పుడల్లా బరువైన వెండి కడియాలు ఒకదాన్నొకటి తాకి శబ్దం చేస్తున్నాయి. నల్లటి బలిష్టమైన కాళ్ళు రెండు నల్ల స్తంభాలలా ఉన్నాయి. వీరమ్మ 4 ఏండ్ల కొడుకు రాముడు ఇంటి ముందున్న పనస చెట్టు క్రింద నిద్ర కళ్ళతో కూర్చొని వాళ్ళమ్మనే చూస్తున్నాడు. వీరమ్మ అదృష్టం నా అదృష్టం ఒకలాంటివే వీరమ్మ ముఖం చూసినప్పుడల్లా అనుకుంటుంది ఊర్మిళ. వీరమ్మ 6 నెలల కడుపు వేసుకొని పని కోసం వెతుక్కుంటూ ఆ తోటకి 4 ఏండ్ల క్రిందట వచ్చింది. ఊర్మిళ అత్త జానకమ్మ జాలిపడి పనికి కుదుర్చుకున్నారు. బిడ్డని కని అక్కడే స్థిరపడిపోయింది వీరమ్మ. వీరమ్మ మొగుడెవరో, పెళ్ళి అసలు అయ్యిందో లేదో ఎవరికీ తెలియదు. అమ్మాయి గోరు, మీరు ముగ్గేసుకోండి అంది వీరమ్మ ఖాళీ బాల్చి చెంబు చేత్తో పట్టుకొని. ఊర్మిళ ముగ్గు బుట్టతో ముందుకి వచ్చింది. ఎందుకో ఈరోజు అందమైన ముగ్గులతో వాకిలంతా తీర్చిదిద్దాలి అనిపిస్తోంది. అమ్మాయి, నేను కాల్వకి వెళ్తున్నాను అంటూ వంగి ముగ్గులు పెడుతున్న ఊర్మిళని ఉద్దేశించి చెప్పి చంకన బిందెతో బయలుదేరింది జానకమ్మగారు. ఆవిడ స్నానం చేసుకొని తడిబట్ట కట్టుకొని బిందెతో నీళ్లు తీసుకొని వచ్చేసరికి ఊర్మిళ ఇంకా ముగ్గుల దగ్గర నుంచి కదలలేదు. ఇంకా ఎన్ని పెడతావు, లోపలికి పదమ్మాయి, వంటిల్లు శుభ్రం చెయ్యాలి విసుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళింది జానకమ్మ. వెనకే ముగ్గు చెయ్యి దులుపుకుంటూ లోపలికి దారి తీసింది ఊర్మిళ. వంటింటిలోని రాత్రి అంట్లగిన్నెలు బయట వీరమ్మకు పడేసి అక్కడ నీళ్లు వేసి శుభ్రం చేసి వంటిల్లంతా తుడిచి కుంపటి వెలిగించి కాఫీకి నీళ్లు పడేసింది. కాఫీ డికాక్షన్ వేసి పాలు కాస్తుంటే డాబా మీద నుంచి రంగనాథం దిగాడు. రంగా, తొందరగా ముఖం కడుక్కొనిరా, వస్తే గ్లాస్తో పాలు ఇస్తాను అంది ఊర్మిళ. రంగనాథం వచ్చి కుంపటి దగ్గర కూర్చున్నాడు. నాకు కాఫీ ఇస్తేనే ముఖం కడుక్కుంటాను బొంగమూతి పెట్టాడు రంగడు. కాఫీ మంచిది కాదు బాబు, నా అంత పెద్దయ్యాక కాఫీ త్రాగదువు కానీ
ఇప్పుడు పాలే తాగాలి అంది లాలింపుగా ఊర్మిళ. మరి రాముడికి కాఫీ ఇస్తావేం? వాడు నీ అంత పెద్దవాడేంటి? రెట్టించాడు రంగడు. వెనక పెరట్లో రాముడు వాళ్ళమ్మ గ్లాసులు పట్టుకొని కాఫీ కోసం కాచుకొని కూర్చున్నారు. రాముడు రంగనాథం కంటే 4 నెలలు చిన్న. సరే ఇస్తా అంది ఊర్మిళ పాలని కుంపటి మీద నుంచి దింపుతూ. రంగనాథం ఇంకా అలాగే కదలకుండా కూర్చున్నాడు. వాడికి ఊర్మిళ మాటలలో నమ్మకం కుదరలేదు. మరి తొందరగా ముఖం కడుక్కొనిరా, కాలవకి స్నానానికి తీసుకువెళతాను అంది ఊర్మిళ కాఫీ కలుపుతూ. రాముడు వస్తాడు నాతో అంటూ రంగనాథం పెరట్లోకి పరిగెట్టాడు. వాడు అటు వెళ్ళగానే గ్లాసు నిండా పాలు వంచి పైన మాత్రం కొద్దిగా డికాక్షన్ వేసి రంగడికి కాఫీ తయారు చేసింది ఊర్మిళ. అత్తకి కుంపటి దగ్గరే పెద్ద గ్లాసులో కాఫీ ఎత్తిపెట్టి వీరమ్మకి రాముడికి కాఫీ పోసి తను తాగింది. రంగనాథానికి ఓ తువ్వాలు, బిందె, చెంబు, సబ్బు తీసుకొని కాలువకి బయలుదేరింది ఊర్మిళ. రంగనాథం చిన్న గోచి పెట్టుకొని రాముడు వెనకే వచ్చారు. జానకమ్మ గారింటి నుంచి కాలవ ఓ 10 గజాల దూరంలో ఉంది. వారి విశాలమైన ప్రహరీ గోడ వెనకవైపు తలుపు తెరిస్తే కాలవకి చేరుతారు. కాలువ చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. కాలువలో స్నానం చేసేవాళ్ళు పైవారికి కనిపించరు. వారి ఇంటి వెనుక కాలువ ఇంటి కామందులకే ప్రత్యేకం. పైవారు ప్రవేశించడానికి అనుమతి లేదు. రంగనాథానికి రాముడికి చల్లటి నీటిలో ఎంతసేపు స్నానం చేసినా తృప్తి లేదు. ఊర్మిళ చివరికి వారిద్దరిని బలవంతాన పైకి లాగి ఇంటికి పంపింది. కాలువ నీళ్ళని కెలికివేయడంతో అడుగునున్న మట్టి కలిసి అశుభ్రంగా ఉన్నాయి నీళ్లు. ఊర్మిళ బట్టలు ఉతుక్కునే నల్లబండ మీద కూచుంది. నీళ్లు తేరగానే స్నానం చెయ్యాలని. ఎటో చూస్తూ పరధ్యానంగా ఉన్న ఊర్మిళ పెరటి తలుపు చప్పుడికి ఉలిక్కిపడి తిరిగి చూసింది. రఘునాథం నవ్వుతూ ముందుకు వచ్చాడు. రఘుని చూడగానే ఊర్మిళ ముఖం ప్రఫుల్లమైంది. నవ్వింది. ఏమిటి ఉషాదేవిలా కూర్చున్నావు అన్నాడు రఘు మెట్ల మీద కూర్చుంటూ. నీకోసమే చూస్తున్నాను చిన్నబావా అంది ఊర్మిళ ఉత్సాహంగా కాళ్ళని నీళ్లలో ఆడిస్తూ. గుమ్మం దగ్గరే ఎదురు వస్తావనుకున్నాను. నీకోసం ఇల్లంతా వెతికాను తెలుసా రఘు నిష్ఠూరంగా అన్నాడు. నువ్వు వచ్చేలోగా స్నానం ముగించేసుకోవాలనుకొని అదరాబదరా వచ్చాను కాలువకి. అయ్యింది కాదు. రఘునాథం ఊర్మిళనే చూస్తూ కూర్చున్నాడు. ఊర్మిళ సిగ్గుతో అటూ ఇటూ కదిలింది. ఏమిటి చూస్తున్నావు? ఏమైనా మాట్లాడు అంది చివరికి. నేను తెచ్చిన ఎర్రచీరలో నువ్వు ఎలా ఉంటావో ఊహించుకుంటున్నాను రఘు చిలిపిగా అన్నాడు కళ్ళు చికిలిస్తూ. ఊర్మిళ కళ్ళు సంతోషంగా మెరిశాయి. ఒక్క క్షణం సేపే, కానీ మరుక్షణమే కళ్ళల్లో భయం వ్యాపించింది. రఘు మార్పు గమనించాడు. కానీ గమనించనట్టే ముందుకు వంగి ఉత్సాహంగా చెప్పాడు. ఎర్ర చీరకి సరిపడ్డ గాజులు తెచ్చాను. మరి రాత్రి ఎలా తయారవుతావో? మల్లెపూలు జడ నిండా పెట్టుకోవాలి. పట్నంలో ఒక్క జడ వేసుకుంటే ఒప్పుకోనమ్మాయి. 2 జడలు నీకు బాగుంటాయి. చిన్నగా కూడా కనిపిస్తావు. రఘులో ఉన్న ఉత్సాహం ఊర్మిళలో లేదు. అతని మాటలు వింటూ అయోమయంగా నీళ్లల్లోకి చూస్తూ కూర్చుంది కాసేపు. ఇంకేమైనా చెప్పు బావా, పట్నంలో ఇంత చక్కటి కాలువలు ఉండవు కదూ ఊర్మిళ మెల్లిగా అంది. కాలువలెందుకు? పెద్ద సముద్రమే ఉంటే బీచ్లో కూర్చొని ఎగిరిపడే తెల్లని కెరటాలని చూస్తూ ఎన్ని రోజులైనా కూర్చోవచ్చు ఊర్మిళ. సాయంత్రం ఎంతోమంది జంటలుగా వస్తారు. మనిద్దరం చట్టాపట్టాలు వేసుకొని ఈ కొస నుంచి ఆ కొస దాకా తిరిగినా అడిగేవాళ్ళు ఉండరు. వెన్నెల రాత్రులలో బీచ్లో పడుకొని కెరటాల మీద వయ్యారంగా ఊగే వెన్నెల చూడవచ్చును. నీళ్లల్లో కాళ్ళు తడుపుకుంటూ పెద్ద కెరటం వస్తే వెనక్కి, చిన్న కెరటం వస్తే ముందుకి పరిగెడుతూ నీళ్లతో ఆడుకోవచ్చును. సముద్రాన్ని ఇంకా వర్ణిస్తున్నాడు రఘు. ఊర్మిళ మనసులోనే ఆ మహాసాగరం అందాలు, తామిద్దరూ సాగర తీరాన గడపబోయే మధురమైన జీవితం తలచుకుంది. కళ్ళలో స్వప్నాలు కదలాడాయి. పెదవుల మీద చిరునవ్వు చిందులాడింది. ఇక్కడి నుంచి బయటపడాలి బావా. ఎన్నాళ్ళీ బ్రతుకు
ఏ మార్పు లేదు, ఏ సరదా లేదు. నాకిప్పుడు 22 చచ్చిపోయేదాకా ఇక్కడే ఇలాగే మ్రోడులా గడపాలంటే భయంగా ఉంది బావా. నా జీవితంలో ఏ కోరిక తీరింది, ఏ ముచ్చట తీరింది? చివరికి సినిమా చూడాలన్నా ప్రళయం సృష్టించుకోవడమే. ఇదొక అందమైన చిన్న జైలు. అత్తకి సాయం చేస్తూ రంగడిని పెంచుతూ ఇంతేనా జీవితమంటే? ఏ పాపం చేశానని నాకీ శిక్ష? భగవంతుడికి నా మీద ఎందుకింత కక్ష? ఊర్మిళ ఉద్రేకంగా మాట్లాడి చివరికి 2 చేతులలో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. రఘునాథం గబుక్కున ముందుకు వచ్చి ఊర్మిళ ప్రక్కన నిలబడ్డాడు. ముందుకు వంగి ఆమె తలమీద అనునయంగా ఒక చెయ్యి వేసి 2వ చేత్తో ఊర్మిళ చేతులు కళ్ళ ముందు నుంచి వెనక్కి తీశాడు. ఛ, ఊరుకో ఊర్మిళ, ఇంకా నీ ఈ జీవితమంతా పాత కథ అయిపోతుంది. అది మరచిపో. క్రొత్త జీవితాన్ని మొదలు పెడదాం. క్రొత్త బాట వెంట ఇద్దరం నడుద్దాం. నందనవనాలు సృష్టించుకుందాం. నీకు దేశమంతా చూపిస్తా. కాశ్మీరులో బోటు షికారు చేద్దాం. ఆగ్రాలో తాజ్మహల్ చూద్దాం. నీలగిరి కొండలలో విహరిద్దాం. రఘునాథం క్రొత్త జీవితం ఊర్మిళ ముందు పరిచి పెడుతున్నాడు. ఊర్మిళ ఏడుపు మాని శ్రద్ధగా వింటోంది. తన ఉనికే మర్చిపోయింది. అమ్మాయి గోరు, పెద్దమ్మ గోరు రమ్మంటున్నారు. వీరమ్మ గొంతుక కంగుమని మ్రోగి ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. ఊర్మిళ కంగారుగా లేచి ప్రక్కకు తిరిగి చూసింది. వీరమ్మ విసవిసా నడిచి ఇంట్లోకి వెళ్ళిపోతోంది. బావా, నువ్వింక ఇంట్లోకి వెళ్ళు, నేను ఒక్క మునుగు మునిగి వస్తాను. ఊర్మిళ తత్తరపాటుతో లేచి కాలవలో మునిగింది. మధ్యాహ్నం నీ గదికి వచ్చి చీర ఇస్తాను. రఘు అయిష్టంగానే ఇంట్లోకి నడిచాడు. ఉంటావా కొన్ని రోజులు? ఎన్నాళ్ళు మకాం ఇక్కడ? జానకమ్మ రఘుని ప్రశ్నించింది. అతనికి ఇష్టమైన గుత్తి వంకాయ కూర, పప్పు పులుసు, కొబ్బరి పచ్చడి వేసి దగ్గర కూర్చొని వడ్డిస్తోంది ఆవిడ. రఘు ప్రక్కనే రంగడికి కంచంలో అన్నం కలిపి పెడుతూ ఉంది ఊర్మిళ. ఇక్కడే ఉంటానమ్మా, తోట వదిలి ఎక్కడికి పోతాను? చిన్నగా నవ్వుతూ అన్నాడు రఘు. జానకమ్మ మౌనంగా కూచుంది కాసేపు. మెల్లగా విసనకర్ర పుచ్చుకొని రఘుకి విసురుతోంది. ఏమో నాయనా, నా దిగులు గాని ఈ రోజులలో మనం దగ్గర ఉండి చేయించుకోకపోతే పనులు జరగవు. నీకు ఇక్కడ కాలు నిలవదు. ఒక కాలు పట్నంలో, ఒక కాలు ఇక్కడ. పెద్దవాడు అలా అయిపోయాడు. నువ్వేమో ఇల్లు పట్టకుండా తిరుగుతున్నావు. నాకు అయోమయంగా ఉంది. జానకమ్మ కళ్ళనీళ్ళు పమిట చెంగుతో తుడుచుకుంది. అన్నం పెడుతూ కళ్ళనీళ్ళు పెట్టుకోకమ్మా, నాకు కష్టంగా ఉంటుంది. నీకు ప్రతిదానికి భయమే. అన్నీ సర్దుకుంటాయి. రఘు చికాకు పడ్డాడు. జానకమ్మ ఇంక నోరు తెరవలేదు. ఊర్మిళ అత్త బావల మధ్య జరుగుతున్న సంభాషణ మౌనంగా వింటూ కూర్చుంది. రఘు భోజనం ముగించుకొని బయటకు వెళ్ళగానే జానకమ్మ ఊర్మిళను ఉద్దేశించి అంది. వీడికేమో మనసుకి ఏదీ పట్టదు. నేనైతే రాక్షసిలా తోటంతా చూసుకుంటున్నాను. నా తర్వాత నువ్వు ఎలా చేసుకుంటావో, ఆడకూతురివి ఎలా నిర్వహించుకుంటావో, నా దిగులంతా నీకోసమే. ఊర్మిళ అత్త మాటలకు ఏమీ సమాధానం చెప్పలేదు. తల వంచుకొని ఎంగిలి కంచాలు ఎత్తి పెరట్లోకి తీసుకువెళ్ళింది. తను భోజనం చేసి వీరమ్మకి తక్కిన 2 పనివాళ్ళకి అన్నాలు పెట్టి పడమటింటి వైపు తన గదిలోకి వెళ్ళి కూచుంది ఊర్మిళ. రంగడు పైన రాముడితో ఆడుకుంటున్నాడు. ఊర్మిళకి ఏమీ తోచలేదు. చాప పరుచుకొని గోడకి చేరబడి గుమ్మంలో నుంచి బయటికి చూస్తూ కూర్చుంది. ప్రక్కనే బీరువాలో రఘు పట్నం నుంచి తెచ్చిన పుస్తకాల దొంతరలు ఉన్నాయి. అవన్నీ 2-3 సార్లు చదివేసినవే. అయినా తిరిగి రోజు ఒక పుస్తకం చదవడం అలవాటు ఊర్మిళకి. ఈరోజు ఒడిలో పుస్తకం ఉన్నా కళ్ళు మాత్రం ఎక్కడో శూన్యంలోకి చూస్తున్నాయి. రఘు చేతిలో ప్యాకెట్ పట్టుకొని వచ్చాడు. అతన్ని చూడకుండా ఊర్మిళ చలనరహితంగా కూర్చుంది. ఏం అలా కూర్చున్నావు? రఘు గుమ్మం మీద కూర్చుంటూ అడిగాడు. ఎందుకు బావా అత్తతో అలా చెప్పావు? అంది ఊర్మిళ. ఎలా? అదే తోటలోనే ఉండిపోతానని. లేకపోతే? లేదమ్మా, ఈరోజే నేను ఊర్మిళ పట్టణానికి వెళ్ళిపోతున్నాం, అక్కడే ఉండిపోతాం అని చెప్పనా? రఘు రెట్టించాడు.
మనం వెళ్ళిపోయాక అత్త చాలా బాధపడుతుంది నొచ్చుకుంటూ అంది ఊర్మిళ. పోనీలెద్దు, వీళ్ళు బాధపడతారని వాళ్ళు బాధపడతారని మన జీవితాలని నాశనం చేసుకుంటామా? పైవాళ్ల కోసం మన సుఖాలన్నీ వదులుకోలేము కదా అన్నాడు రఘు సిగరెట్ వెలిగించుకుంటూ. ఏమో బావా, నా మనసు ఒకలా స్థిరపరచుకోలేకుండా ఉన్నాను. ఇన్ని రోజుల నుంచి ఆలోచిస్తున్నా నా మనసు ఇంకా అటూ ఇటూ ఊగుతుంది. ఏది మంచో ఎలా చెయ్యాలో తెలియటం లేదు. అలా ఆలోచిస్తూ కూర్చో, పుణ్యకాలం గడిచిపోతుంది. ఎవరికోసం ఈ వ్యర్థ త్యాగం? ఎందుకు నువ్విలా ఇక్కడ మోడులా జీవితాన్ని గడిపేయాలి? రఘు కోపంగా మాట్లాడాడు. ఊర్మిళ సమాధానం చెప్పలేదు. అతని మాటలు మననం చేసుకుంటోంది. ఇవన్నీ మనం పూర్వం చర్చించినవే కదూ ఊర్మిళ, మళ్ళీ తిరగదోడతావెందుకు? మంచో చెడో ఏదో ఒక నిర్ణయానికి వచ్చావు, స్థిరంగా కట్టుబడి ఉండు. ఊర్మిళ ఇంకా మౌనంగానే ఉంది. నన్ను నిరాశపరచకు ఊర్మిళ, ఎన్నో ఊహించుకుంటూ వచ్చాను. చేదు జీవితాన్నే అనుభవించిన నీకు జీవితంలోని తీపినంతా రుచి చూపిద్దామనుకున్నాను. నీ గురించి రంగురంగుల కలలు కన్నాను. ఎన్నో ఆశలతో వచ్చాను. అన్నీ వమ్ము చెయ్యకు. రఘు మాటలు ఎంతో ఆప్యాయంగా ఉన్నాయి. ఊర్మిళ కళ్ళు తిప్పి రఘు వైపు చూసింది. రఘు కళ్ళు ప్రాధేయపడుతున్నట్లు ఉన్నాయి. ఊర్మిళ ఒక నిశ్చయానికి వచ్చినట్టు తల ఆడించింది. నీతో వచ్చేస్తాను బావా అంది చివరికి. అది అలా ఉండాలి అంటూ సంతోషంగా చేతిలో ఉన్న ప్యాకెట్ విప్పాడు రఘు. ఊర్మిళ కళ్ళు జిగేలుమన్నాయి. ఎర్రటి పట్టుచీర పెద్ద జరి అంచుతో మెరిసిపోతోంది. ఎలా ఉంది అన్నాడు రఘు చీర ఊర్మిళ ఒడిలోకి విసురుతూ. బాగుంది అంది ఊర్మిళ చీర మెత్తదనాన్ని చేత్తో తాకి చూస్తూ. నువ్వు కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఊర్మిళకి ఎందుకో మళ్ళీ భయం వేసింది. ఎవరైనా చూస్తారు బావా, నువ్విక్కడి నుంచి వెళ్ళిపో అంది లేచి నుంచుంటూ. అమ్మలాగే నీకు అన్నింటికీ భయం అంటూ లేచాడు రఘు. గుమ్మం దాటిన వాడల్లా మళ్ళీ ఊర్మిళ వైపు తిరిగి అన్నాడు. చెప్పడం మర్చిపోయాను. రాత్రి 12 గంటలకు మన ప్రయాణం. సిద్ధంగా ఉండు. గదిలోనే ఉండు, తీసుకువెళతాను. బంగనపల్లి తోటమలుపు దగ్గర మన కోసం బండి సిద్ధంగా ఉంటుంది. రఘు వెళ్ళిపోయాడు. ఊర్మిళ కంగారుగా చీర పుస్తకాల వెనక దాచి గది బయటకు వచ్చింది. మిట్ట మధ్యాహ్నం. ఎండ తీక్షణంగా ఉంది. చెట్ల క్రింద ఆడుకుంటున్న రంగడిని రాముడిని పిలిచింది. రంగడు రాముడు చేతులు వెనక్కి పెట్టుకుని వచ్చారు. ఏమిటా చేతులలో? పచ్చి మామిడికాయలేనా? తినవద్దని చెప్పానా? ఆ కాయలు పారేయండి. ఊర్మిళ పిల్లలిద్దరి మీద ఉరుముతూ ముందుకు వచ్చింది. రంగడు రాముడు చటుక్కున దూరంగా పారిపోయారు. ఊర్మిళకి అందనంత దూరానికి పారిపోయారు. రాముడు చెట్టు ప్రక్క నుంచి తల మాత్రం ముందుకు పెట్టి చూస్తూ కొంటెగా నవ్వుతున్నాడు. ఊర్మిళ కోపంగా అసహనంగా చూస్తూ నుంచుంది. కానీ కొంతసేపటిలోనే ఆమె కోపం ఆశ్చర్యంగా మారిపోయింది. రాముడు నవ్వుతుంటే అచ్చు రఘు నవ్వుతున్నట్టే ఉంది. ఈరోజు అందరిలో అన్ని వస్తువులలో నాకు రఘే కనిపిస్తున్నాడేమిటి? ఇంత మతిభ్రమణం ఏమిటి? ఊర్మిళ తనలో తనే నవ్వుకుంది. ఊర్మిళ రంగడిని లాలించి తన గదికి పిలుచుకువచ్చి పక్కన పడుకోబెట్టుకుంది. రాముడిని వీరమ్మ దగ్గరికి పంపించింది. రంగడు నిమిషంలో నిద్రపోయాడు. కానీ ఊర్మిళ ఇంటి చూరుని చూస్తూ కళ్ళు తెరుచుకొని కాలం గడిపేసింది. అంతులేని ఆలోచనలు, ఆశలు, భయాలు ఎన్నో ఆమె చుట్టూ పరిభ్రమించాయి. ప్రొద్దు వాలుతుండటం చూసి ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్టు ఒక్క ఉదుటున లేచింది. ఆమెలో ఒక తెగింపు వచ్చింది. ఇంటి పనులు ముగించుకొని రంగడిని తీసుకువెళ్ళి వాడికి స్నానం చేయించి తను స్నానం చేసి వచ్చింది. అప్పటికే పెరటిలోని విచ్చిన మల్లెపూలని కోస్తోంది వీరమ్మ. రోజు సాయంత్రం మల్లెపూలు కోసి డాబా మెట్ల మీద కూర్చొని మాల కట్టి దేవుడి పటాలకి అలంకరించడం ఊర్మిళకి అలవాటు. వీరమ్మ కూడా పూలు కోసి ఊర్మిళ మాల కడుతూ ఉంటే క్రింది మెట్టు మీద కూర్చొని కబుర్లు చెబుతుంది. ఈరోజు ఊర్మిళ వీరమ్మ డాబా మెట్ల మీద కూర్చున్నారు. కానీ రోజులా వీరమ్మ అమ్మడుగోరు అని ఏవో కబుర్లు చెప్పడం లేదు. మౌనంగా ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. ఊర్మిళ మాల కడుతూ
ఎదుట పడమటి కొండలపై మెరుస్తున్న సాయం సంధ్యను చూస్తోంది. చెట్ల ఆకులలో నుంచి దూసుకు వచ్చిన ఎర్రటి ఎండ తోట మధ్య బాటపై రేగిన గోధూళితో కలిసిపోయి వింత భ్రాంతి కలిగిస్తోంది. ఊర్మిళ ఎదురుగా స్వర్గానికి దారిలా ఉన్న తిన్నని బాటని చూస్తూ కూర్చుంది. బంగనపల్లి మామిడి తోట దగ్గర మలుపు తిరిగింది బాట. మలుపు తర్వాత ఏముంది? తన ఆలోచనలో మునిగిపోయిన ఊర్మిళ చాలాసేపటి వరకు వీరమ్మ మౌనాన్ని గమనించలేదు. గమనించగానే ఆశ్చర్యపోయింది. వీరమ్మ, ఏం అలా ఉన్నావు? ప్రశ్నించింది ఊర్మిళ. ఏం లేదమ్మా అంది వీరమ్మ ఎటో చూస్తూ. నిశ్శబ్దంగా ఉన్న వీరమ్మని చూస్తే జాలి వేసింది. వీరమ్మ తనలాంటి దురదృష్టవంతురాలే. ఈరోజు తను ధైర్యంగా రఘు చేయూత తీసుకొని అదృష్టాన్ని వెతుక్కోవాలనుకుంటోంది. తనకి రఘు ఉన్నాడు. మరి వీరమ్మకి? వీరమ్మ జీవితం ఇంతేనా? అడవిలో పూసిన పువ్వులా, నూతిలో విరిసిన కలువలా ఈ తోటలోనే తెల్లవారిపోతుందా? తనకి పట్టబోతున్న అదృష్టం, దగ్గరకి వస్తున్న నూతన జీవితం వీరమ్మకి కొరతగానే మిగిలిపోతున్నాయని తోచగానే ఊర్మిళ మనస్సు వీరమ్మ ఎడల జాలితో ద్రవించింది. వీరమ్మ, నువ్వు పట్నం వెళ్ళిపోకూడదు అంది ఊర్మిళ. ఏ ముఖం పెట్టుకొని ఎల్లనమ్మా అంది వీరమ్మ. ఏం మనువాడకుండా బిడ్డ పుడితే ఏ అమ్మ శరదీస్తుందమ్మా? నేనెడితే మా అమ్మ బావు చీ అని ఉమ్మేస్తారు. ఊర్మిళకి చాలా కష్టం అనిపించింది. ఏ హృదయం లేని పురుషుడు వీరమ్మని చిరిచాడు? ఏ పాషాణుడు కన్న కొడుకుని కలదన్నుకున్నాడు? ఎవరా కఠినుడు? వీరమ్మ ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడని చెప్పను? వీరమ్మ కళ్ళు తీక్షణతను దాల్చాయి. నిన్ను కష్టపెట్టి నాశనం చేసి నీ ఉసురు పోసుకుని అతను ఎక్కడైనా ఎలా సుఖపడతాడు వీరమ్మ? ఊర్మిళ వీరమ్మని ఓదార్చింది. నా ఉసురేసుకొని బాగుపడిపోడమ్మా, భగవంతుడు లేడేటి? ఆడికి తగిన శాస్తి జరుగుద్ది. మాయమాటలు చెప్పి మంత్రం వేసి నన్ను ఇట్టా చేశాడు. నా ప్రాణాలు తీసినా బాగుండు. మగనాయాళ్ళని నమ్మకూడదమ్మాయి గోరు. నన్ను వట్టి ఎర్రిదాన్ని చేసి కట్టిపడేశాడు. నేను మాత్రం చూస్తూ ఊరుకుంటానేటి? వీరమ్మలో వీరావేశం వచ్చింది. ఊర్మిళకి ఎందుకో భయంతో ఒళ్ళు జలధరించింది. కానీ తను వీరమ్మకు ఏ విధంగానూ సహాయం చేసి ఊరట కలిగించలేదు. ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు వీరమ్మ అంది నెమ్మదిగా మాల చేతిలోకి తీసుకుంటూ. వీరమ్మ లేచింది. వీరమ్మకి జరిగిన అన్యాయానికి ఊర్మిళ చాలా బాధపడింది. తోటంతా సద్దుమణిగింది. డాబా మీద జానకమ్మ, రంగడు గాఢ నిద్రలో ఉన్నారు. నిద్ర నటిస్తున్న ఊర్మిళ మెల్లిగా లేచి కూచుంది. ఆకాశమంతా చిరువెన్నెలా వ్యాపించింది. ఉండుండి తోటలోని మామిడి చెట్ల మీద నుంచి గాలి వీస్తోంది. ఊర్మిళ లేచి రంగడి దగ్గర నుంచుంది. కాసేపు మెల్లిగా వాడి చెయ్యి తీసుకుని తన పెదిమలకి ఆనించుకుంది. అత్తవైపు తిరిగింది. రోజంతా పనిలో అలసిపోయిన ఆవిడ మైకం కమ్మినట్టు నిద్రపోతోంది. ఒక నిట్టూర్పు విడిచి డాబా దిగి క్రిందికి వచ్చింది ఊర్మిళ. పుస్తకాల వెనక పెట్టిన ఎర్ర చీర కట్టుకుంది. సాయంత్రం రహస్యంగా దాచిన మల్లెపూల దండ జడలో తురుముకుంది. ఎర్రగాజులు వేసుకుంది. దేవుడింట్లో లక్ష్మీ విగ్రహం ముందున్న భరిణలోంచి ఎర్రటి కుంకుమ తీసి నుదుట దిద్దుకుంది. అద్దం ముందు నుంచొని తనని తనే చూసుకుంటున్న ఊర్మిళకి ఏదో క్రొత్తగా ఉంది. తప్పు చేసినట్టు ఉంది. మళ్ళీ ఏదో మైమరపుగా ఉంది. తలుపు చప్పుడికి ఉలిక్కిపడింది ఊర్మిళ. గుండె దడదడలాడింది. నేనేలే, భయపడకు అన్నాడు రఘు దగ్గరికి వస్తూ. రంబలా ఉన్నావు అన్నాడు మరి దగ్గరికి వస్తూ. ఊహు, దయచేసి దూరంగా ఉండు, నన్ను ముట్టుకోకు అంది ఊర్మిళ వెనక్కి భయంగా తగ్గుతూ. రఘు చిన్నగా నవ్వి, సరేలే, ఇంకెంతకాలం ఈ దూరం? తయారుగా ఉన్నావా? బయలుదేరదామా అన్నాడు. ఇలా మెల్లగా తల ఊపింది. రఘు ముందు, ఊర్మిళ వెనక నడిచారు. ఇల్లు వదిలి బయటికి వచ్చారు. దొంగల్లా వచ్చేస్తున్నాం అంది ఊర్మిళ జంకుగా. రఘు నవ్వేసి ఊరుకున్నాడు. ఊర్మిళ వెనక్కి తిరిగి ఇంటిని చూడాలనుకోలేదు. వెనక్కి తిరిగితే పారిపోవాలని ఉండవచ్చు. రంగడు పిలుస్తున్నట్టు అనిపించవచ్చు. అత్త శపిస్తున్నట్టు కనిపించవచ్చు.
రఘు వెనక నీడలా కదిలింది ఊర్మిళ. అలవాటు తప్పిన పట్టుచీర అడ్డుపడుతోంది. జడలో మల్లెదండ బరువుగా ఉంది. బావా అంది వణుకుతూ ఊర్మిళ. భయం లేదు అన్నాడు రఘు చెట్ల మధ్య చీకట్లలో నడుస్తూ. ఊర్మిళ చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు. క్రొత్తగా ఏ పని మొదలుపెట్టినా మనిషికి భయం కలగడం సహజం అన్నాడు ధైర్యం చెప్తున్నట్టు. ఈ చిరువెన్నెలలో చేతులు పట్టుకొని రహస్యంగా వెళ్ళిపోవడంలో ఎంత ఆనందం ఉంది. ముందు ముందు ఈరోజు తలచుకొని మనం నవ్వుకుంటాం చూడు. నువ్వెంత భయపడ్డావో అన్నీ జ్ఞాపకం పెట్టుకొని నిన్ను బాగా ఏడిపిస్తాను. అబ్బే నేను అసలు భయపడలేదే అని దబాయిస్తావు నువ్వు. అమ్మో ఆ రోజు తోట వదిలేసి రాకపోతే నా జీవితం ఎంత నిస్సారంగా ఉండేదో అని వాపోతావు. రఘు తమాషాగా చెప్తున్నాడు. ఎంత నడిచారో తెలియదు. దూరంగా రెండెడ్ల బండి కనిపిస్తోంది. ఊర్మిళకి ధైర్యం వచ్చింది. కొద్దిగా ఉత్సాహం వచ్చింది. 1 గంట ఓపిక పడితే రైల్వే స్టేషన్ చేరతాం. 3 గంటలకి రైలుంది. అందులో ఎక్కామంటే రఘు మాటలు పూర్తి చెయ్యలేదు. అమ్మో అంటూ గట్టిగా అరిచాడు. చెట్టు చాటు నుంచి గొడ్డలితో ఎవరో రఘు శిరస్సు మీద గట్టిగా మోదారు. రఘు అరుస్తూనే నేల కొరిగాడు. ఊర్మిళకి తల తిరిగినట్టయింది. పిచ్చెక్కినట్టయింది. అయోమయంగా అరుస్తూ ఇంటివైపు తిరిగింది. నల్లటి 2 కాళ్ళు తెల్లటి కడియాలతో ఒక్కసారి ఊర్మిళ కళ్ళ ముందు కదలాడింది. ఊర్మిళ వణుకుతూ పరిగెడుతూ ఇల్లు చేరింది. నిశ్శబ్దమైన రాత్రిలో అపశృతిగా వినిపించిన ఆర్తనాదానికి జానకమ్మ డాబా దిగివచ్చి అయోమయంగా ముందు మెట్ల మీద నిలుచుంది. ఆవిడ ఊర్మిళని చూస్తూనే కొయ్యబారిపోయింది. విధవముండకి ఈ వేషం ఏమిటి? ఊర్మిళ స్పృహ తప్పి అత్తగారి పాదాల ముందు వాలిపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.